చేయొద్దు. ఈ యొక్క వీడియో పూర్తిగా చూడండి. ఈ యొక్క వీడియో నేను పెడతానికి కారణం అంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ ప్రతి ఒక్క ఎగ్జామ్స్ కూడా ఆ యొక్క ఎగ్జామ్స్ ప్యాటర్న్ అంటున్నది మార్చడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉండాలంటే ఈ ప్యాటర్న్ తెలుసుకున్నట్లయితే కంపల్సరిగా ఆ యొక్క గ్రూప్ ఎగ్జామినర్ ఏ విధమైన ప్రశ్న అడుగుతాడు, మనం ఏ విధంగా దానికి సమాధానం చేయాలి, దాని మీద 4 ప్రశ్నలు కలిపి ఒక ప్రశ్నగా క్రోడీకరించడం జరిగింది. మనకు ప్రశ్న చేయాలంటే దానికి 4 ప్రశ్నలు చదివినట్లయితే ఆ యొక్క ఆన్సర్ని చేయగలుగుతాం. ఇంకో విధంగా ఏదంటే 2 సెంటెన్స్ ఇస్తున్నాడు, ఆ 2 సెంటెన్స్ని క్రోడీకరిస్తూ A, B, C, D అనేస్తున్నాడు. ఏ వచ్చిన తర్వాత 1 అన్నాడు, Bకి వచ్చిన తర్వాత 1, 2 అన్నాడు, Cకి వచ్చిన తర్వాత 3 అన్నాడు, Dకి వచ్చిన తర్వాత నన్ను అభ్యర్థం. అంటే 2 సెంటెన్స్ ఇస్తే 4 ఆన్సర్ 4 క్వశ్చన్లు ఇచ్చి వాటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఇది గత 2010లో ప్రారంభమైంది. కాలక్రమేణా ఈ యొక్క 2 అంశాల యొక్క 2 టాపిక్స్ ఉన్నటువంటిది ఎగ్జామ్లో కనీసం 15 నుండి 20 వరకు కూడా ప్రశ్నలు దీని మీద రావడం జరుగుతుంది. ఈ యొక్క ప్యాటర్న్ అన్నింటినీ కూడా క్రోడీకరించి ఆ సబ్జెక్ట్ మీద వెళ్తూ నేను ఆ సబ్జెక్ట్ మీద కూలంకషంగా స్టడీ చేసిన తర్వాత మీకు 2 మరియు 4 నిమిషాల వ్యవధిలోనే నేను వాటి యొక్క సారాంశాన్ని చెప్పదలుసు అనుకుని సిద్ధమయ్యి నాకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని చూసి ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్కి మరి విద్యార్థులకు ఎగ్జామ్స్ రాబోతున్న ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా నేను చేసేటువంటి వీడియోలు మీరు చూసినట్లయితే మీకు 100% కంటెంట్తో నేను వీడియోలు చేసి మీకు ఏ విధంగా మార్కులు తెచ్చుకోవాలి, ఏ విధమైనటువంటి సులభ పద్ధతులు మనం స్కోర్ చేసుకోవాలి మీకు ఇప్పుడు 2 సెంటెన్స్ యొక్క ప్రశ్న గురించి వివరించాను కదా. ఉదాహరణగా మనం ప్రశ్నలు బాల కార్మికులకు సంబంధించి 2 సెంటెన్స్ ఇస్తారు. వాటి మీద మనం ఆన్సర్ 1 భారత జనాభా గణన 2019 5 నుండి 14 సంవత్సరాల వయసులో 10.1 మిలియన్ మంది పిల్లలు పనిచేస్తున్నారు. 2021 జనాభా లెక్క ప్రకారం 5 నుండి 14 సంవత్సరాల వయసులో పిల్లలు ఎక్కువ మంది పట్టణ ప్రాంతంలో కేంద్ర గృహ నిర్మాణ రంగంలో కార్మికులుగా ఉన్నారు. ఈ విధంగా అడుగుతున్నారు. పైన స్టేట్మెంట్ అన్నాడు బాల కార్మికులు వచ్చిన తర్వాత ఆన్సర్ అన్నాడు. పైన ఇచ్చిన స్టేట్మెంట్ ఏది సరే? ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 2, డి ఏది లేదు. అంటే దీని గురించి మనకు తెలియాలంటే బాల కార్మికులకు సంబంధించినటువంటి ప్రకటన ఉంటుంది, క్షుణ్ణంగా పరిపడిగా తెలియదు. అప్పుడు తెలిసినప్పుడు మాత్రమే దీన్ని మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. రెండోది మనం చూసినట్లయితే క్రింది ప్రకటనలను పరిగణించాలి. అంతర్జాతీయ కార్మిక సంస్థ 2002లో బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని ప్రవేశపెట్టారు. 2 ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం జూన్ 12న జరుపుకుంటాం. పై ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైనది? ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 2, డి ఏది? సో ఈ విధంగా ఇస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద కొంచెం అవగాహన కలిగి ఉండాలని నా యొక్క భావన. మీకు ఎక్కువ మార్కులు రావడంగా అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మరిన్ని క్వశ్చన్స్